ఇప్పుడు మనం పుటుకులు కర్రీ చేస్తున్నాము. ఇగో చూసారా, ఈ పెసర పునుకులు ఈ 10 రూపాయలకి 4 ఇచ్చారు షాప్లోని. చూడండి బాగున్నాయి కదా. ఇప్పుడు ఈ పునుకులు తయారు చేసుకునే విధానం ఏంటో మీకు చూపిస్తాను. చూడండి, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, 2 రేకులు వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇవి మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాము. వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసాము, ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసాము. ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనం మిక్సీ పట్టాం కదా. వావ్, ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోకి సైజు చింతపండు వేసుకోవచ్చు. శుభ్రం జాడించి నానబెడదాం. చూసారా, జాడించేసి అప్పుడు నానబెట్టాను చింతపండు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. పెనం పెట్టాం కదా. రెండు స్పూన్ల ఆయిల్ ఉంటుంది, అంటే అందులో స్పూన్ లేదు, అందుకోసమని. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మరిగింది కదా. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా వేగింది కదా. ఇప్పుడు కారం వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, చింతపండులో లోటాడు వాటర్ పిసికి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఉప్పు, కారం బాగా ఉల్లిపాయ ముద్ద పట్టిందా. పుడుకుల కర్రీ ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఇంకా మరగాలి. మరిగినప్పుడు మనం పునుకులు వేసుకోవాలి, పెసర పునుకులు. ఫస్ట్లో వేస్తారంటే బాగోదు, విడిపోతాయి. ఇంకోసారి ఇలా పక్కన పెట్టుకున్నాం, ఇంకా వేయకూడదు అన్నమాట. బాగా మరగాలంటే. చూడండి, ఇప్పుడు మన పుడుకులు కర్రీ వచ్చేసరి వాటర్లో మరుగుతుందో ఇలా మరిగినప్పుడు మనం వేసుకోవాలి. ముందు బాగా మరగాలి, పలుసుగా పెట్టాలన్నమాట చారులో, ఎందుకంటే పునుకు వాటర్ అంతా లాగేస్తుంది కాబట్టి. పెసరపప్పుతో చేస్తారు, నేను షాప్లో తెచ్చాను. అవి ఇంట్లో పట్టవన్నీ కాదు. ఈ వాటర్లో ముందు ఉప్పు, కారం సరిపోయిందని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు ఇలా చేసుకోవాలి. ఇందులో ఎండు చేపలు వేసుకోవచ్చు, మీకు ఏది వీలుగా ఉంటే వేసుకోండి.
ప్లేట్ పెట్టి కొద్దిసేపు తర్వాత చూద్దాం. చూడండి అలా కెరులుతుంది. అలా కెరలేటప్పుడు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ములుగుతాయి అన్నమాట. పెసర పునుకులు కర్రీ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా, కోడిగుడ్ల కర్రీ లాగా. ఇక్కడ 10 రూపాయలకి 4 ఇచ్చారు షాప్లో. చూడండి ఫ్రెండ్స్, వావ్, మళ్ళీ ఉడుకుతుంది కదా. పునుకు కూడా మనకి మెత్తబడుతుంది అనమాట. ఇలా వాటర్ ఎక్కువ వేస్తే, మనం ఎంత వాటర్ వేసినా సరే వాటర్ ఏమి ఉండదు. పునుకు బీర్చుకొని మనకి కర్రీలాగా తయారవుతుంది అన్నమాట. కొంతమంది రొయ్యలు వేసుకుంటారు, ఎండు చేపలు వేసుకుంటారు. ఏవి తినాలని అయితే నాకులాగా ఇలా చేస్తారనమాట. చూడండి, కోడిగుడ్లు అవునా, మీకు ఒకటి తీసి చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, మనకి కర్రీ ఏ విధంగా ఉందో. పెద్దగా అవుతాయి, ఇందాక వేసినారు చిన్నవి, కానీ ఇప్పుడు చూడండి. మీరు కూడా పెసర పునుకులు కర్రీ చేయాలని అనుకుంటే ఇలా రెడీ చేయండి. చూసారు ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూసేద్దాం వచ్చేయండి. నోరూరించే పునుకుల కర్రీ. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా రుచిగా ఉండే కర్రీ. చూసారా మీరు ఎప్పుడైనా?